హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు వైవిఎస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్గెట్ ఎలా చేయాలని చెప్పేసి ఈరోజు మన టాపిక్లో చర్చించుకుందాం. అయితే చాలామంది నాకు కామెంట్ చేయడం అయితే జరిగింది, అన్న మేము పాస్వర్డ్ మర్చిపోయాం, లేదంటే పాస్వర్డ్ యూజర్ నేమ్ రెండు మర్చిపోయాం, ఎలా రికవరీ చేసుకోవాలని తెలియట్లేదని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో అయితే ప్రతి వీడియో కన్ఫామ్గా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్నే మళ్ళీ నాకు డౌట్ అడుగుతున్నారు. అంటే మీరు వీడియో చూడట్లేదు. వీడియో చూస్తే ఆ డౌట్ మీకు అక్కడే క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడకుండా వీడియో సగం చూసి మళ్ళీ ఆ వీడియోలో ఉన్నదే నన్ను డౌట్ అడిగితే మళ్ళీ ఆ వీడియోలో ఉన్నదే నన్ను డౌట్ అడుగుతున్నారు. వీడియో మొత్తం చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. వీడియో మొత్తం అయితే చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇంటర్లింక్ యాప్ ఎవరైనా ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. ఆ వీడియో తాలూకా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి ఇంటర్లింక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మైనింగ్ చేసుకోండి. ఇక ఆ వీడియో కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది పిన్ టు పిన్ నేను క్లారిటీగా పెట్టాను. అలాగే మీకు ఏమైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే మన వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే నేను వాట్సాప్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతిదీ వీడియో చేయలేం కాబట్టి నేను వీడియో లింక్ అయితే దీని కింద ఇస్తాను. అలాగే నేను దీని ముందు బిట్ కాయిన్ వీడియో చేశాను. బిట్ కాయిన్ కూడా అది కూడా జెన్యూన్ యాపే. ఏ యాప్ అయినా సరే మన ఛానల్లో వచ్చిందంటే జెన్యూన్ యాప్ అయితేనే వస్తుంది. నేను జెన్యూన్ యాప్ అయితేనే పెడతాను. ఎందువల్లంటే నేను యాప్ ఓపెన్ చేసి అది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అని చూసిన తర్వాతే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అది యాప్ ఫ్రాడ్, యాప్ సరిగా పనిచేయట్లేదని తెలిస్తే మన ఛానల్లో అయితే రాదు. దీన్ని మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాప్ ఓపెన్ చేసినట్టయితే ఇంటర్ఫేస్ ఏ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ గెట్ స్టాండర్డ్ నో అని కొట్టండి. గెట్ స్టాండర్డ్ నో మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన యూజర్స్ ఎవరైనా సరే సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసి మన వీడియోలో ప్రాసెస్ చూసి మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫర్గెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు ఐడి పాస్వర్డ్ రెండు మర్చిపోతేనే ఇక్కడ ఫర్గెట్ ఇంటర్లింక్ ఐడి అని కొట్టండి. లేదంటే మీరు ఐడి గుర్తుంటే ఐడి ఇచ్చుకొని ఓపెన్ మీద కొట్టి తర్వాత పాస్వర్డ్ ఫర్గెట్ కొట్టుకోండి. అది ఎలా చేయాలని ఇప్పుడు చేద్దాం. అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు మర్చిపోయిన వాళ్ళ కోసం ఇప్పుడు ఫర్గెట్ ఇంటర్లింక్ ఐడి మీద క్లిక్ చేయండి. ఫర్గెట్ ఇంటర్లింక్ ఐడి మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫేస్ వెరిఫై వయా ఫేస్ ఐడి అంటే మీరు ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీరు ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటారు కదా, అదే ఫేస్ ఇస్తే ఓపెన్ అయిపోవడం అంటే జరుగుతుంది. లేదు అంటే మనం ఇక్కడ వెరిఫై వయా జీమెయిల్ అయితే మనం ఇప్పుడు వెరిఫై వయా జీమెయిల్ ద్వారా వెళ్దాం. వెరిఫై వయా జీమెయిల్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు ఇంటర్లింక్ అకౌంట్ ఏ జీమెయిల్ మీద అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేశారో అదే జీమెయిల్ మీద ఇక్కడ ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేయగానే ఐడి అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అయిపోవడం జరుగుతుంది. ఐడి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు పాస్వర్డ్ మీదకి వెళ్తుంది. అయితే యూజర్ ఐడి ఉన్నవాళ్ళు డైరెక్ట్ యూజర్ ఐడి ఇచ్చి లాగిన్ మీద కొట్టండి. లాగిన్ మీద కొడితే పాస్వర్డ్ మీదకి వస్తుంది. పాస్వర్డ్ దగ్గర నుంచి ఫర్గెట్ ఆప్షన్ ఇక్కడ నుంచి ప్రాసెస్ చేయండి. లేదు రెండు మర్చిపోయాయంటే ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేసుకోండి. ఇప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీరు ఇంటర్లింక్ ఐడి ఏ జీమెయిల్తో అయితే ఓపెన్ చేశారో అదే జీమెయిల్ ఇక్కడ టైప్ చేయండి.
ఆ జీమెయిల్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని అడుగుతుంది. గెట్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి. గెట్ ఓటీపీ మీద ట్యాప్ చేయగానే మీ జీమెయిల్ ఐడికి అయితే ఒక మెయిల్ వెళ్తుంది, ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ట్యాప్ చేయాలి, ఓటీపీని ఎంటర్ చేయాలి. ఈ విధంగా జీమెయిల్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఈ కింద ఓటీపీ కోడ్ అని అడుగుతుంది కదా, ఓటీపీ కోడ్ అని వచ్చింది కదా, చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే మిమ్మల్ని న్యూ పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పేసి అడుగుతుంది. ఇప్పుడు మీరు బాగా గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి, ఎక్కువ సార్లు ఫర్గెట్ చేయొద్దు. పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయగానే మళ్ళీ అదే పాస్వర్డ్ అడుగుతుంది, మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేయగానే అప్డేట్ యువర్ పాస్వర్డ్ అయితే అప్డేట్ అయిపోయింది. పాస్వర్డ్ అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు అదే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. అదే పాస్వర్డ్ ఇచ్చి ఇలా లాగిన్ అయిన వెంటనే మళ్ళీ మీ జీమెయిల్ అడుగుతుంది. అదే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ జీమెయిల్ అయితే ఇచ్చారో అదే జీమెయిల్ అడుగుతుంది. ఇక్కడ ఫేస్ స్కాన్ అడుగుతుంది, ఫేస్ స్కాన్ యూజ్ చేయొద్దు. నెక్స్ట్ లాగిన్ విత్ ఈమెయిల్ అని ఉంది, ఈమెయిల్ కూడా మీరు చేయొద్దు. ఇక్కడ లాగిన్ విత్ జీమెయిల్ అని ఉంది కదా, లాగిన్ విత్ జీమెయిల్ మాత్రమే వాడండి. జీమెయిల్ వాడిన తర్వాత మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో అదే మెయిల్ మీద ఇక్కడ ట్యాప్ చేయండి. అదే మెయిల్ మీద ట్యాప్ చేయగానే మీకు అకౌంట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీకు అకౌంట్ అయితే రిటర్న్ మీరు అకౌంట్ లాగిన్ చేసుకోవచ్చు. అయితే పాస్వర్డ్ ఎక్కువగా ఫర్గెట్ కొట్టడానికి అయితే ట్రై చేయకండి. వీలైనంత వరకు పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎక్కడైనా రాసి పెట్టుకోండి. అయితే ప్రతి వీడియో కూడా కంపల్సరీగా మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకా వేరే ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అంతేగాని వీడియోలో ఉన్న సబ్జెక్ట్నే డౌట్ మళ్ళీ నన్ను అడగొద్దు. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీరు దాని ద్వారా నాకు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. అలాగే మనం దీని ముందు బిట్ కాయిన్ గురించి అయితే ఒక వీడియో చేసాం, వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో కూడా మైనింగ్ చేసుకోండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.